అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. వెల్కమ్ టు సోది గుద్ద న్యూస్. తెలంగాణలో బీర్లు ఏడ దొరుకుతలేవు, ముఖ్యంగా కే ఫ్లాట్ బీర్లు అసలే దొరుకుతలేవు. కే ఫ్లాట్ బీర్లు దొరుకుతలేవు. నువ్వేడ గుద్ద తెంగించుకున్నా కూడా దొరకవు. కే ఫ్లాట్ బీర్ల కోసం ఒక్కొక్కడు గుద్ద కోసుకుంటుండు, అయినా సరే బీరుకున్న ఆతు కూడా దొరుకుతలేదు. సో మీరు చూస్తున్నట్టయితే రాను రాను తెలంగాణ కల్చర్ మడవరిచిపోతుంది. అంతే నిజమే, ముడ్డవరిచిపోతుంది తెలంగాణ కల్చర్. కే ఫ్లాట్ బీర్లు దొరకవా తెలంగాణలో? గతంలో ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? మార్పులు జరుగుతున్నాయి, మార్పులు. అప్పట్లో కరెంటు ఒక్క నిమిషం కూడా పోకపోతుండే, ఇప్పుడు నిమిషం పోతుంది భయ. గుద్ద చెంబ అవుతుంది. బయటికి పోతే ఎండ దెంగుతుంది, ఇంట్లోకి వస్తే కరెంటు దెంగుతుంది. పోనీ చల్లగా బీర్లు కావాలని చెప్పి వయసుకు పోతే బీర్లు లేవంటారు. ఇంట్లుంటే కరెంటు దెంగుతుంది, బయటికి పోతే ఎండ దెంగుతుంది, వయసుకు పోతే ఆడేళ్ళు దెంగుతుండు, బీర్లు లేవని చెప్పి. అష్టంలో కష్టం, బీర్లు దొరకడు కష్టం. బీర్లు లేవని మళ్ళా చెప్పకరయ్యా, బాధ అవుతుంది. అయిపోయింది మామ, అంతా అయిపోయింది. ఇక తెలంగాణకు కూడా చేతవాడు చేసిండు. మెల్లమెల్లగా రూపురేఖలు మారుతున్నాయి. ఇంట్లుంటే కరెంటు పోతుంది, బయటకు వస్తే ఎండ గుద్దవాడ కొడుతుంది. ఎండ గుద్దవాడ కొడుతుందని చెప్పి చల్ల బీర్లు కావాలని పోయిన వయసుకు. ఆడపోతే బీర్లులో అట్లా అని చెప్పి ఇంకో షాప్ పోయినా, లేవు దొంగ అన్నాడు. సరే భయ అని చెప్పి మళ్ళీ అటు నుంచి ఇంకో షాప్ పోయినా, ఆడికి పోతే ఆడలేవని చెప్పిండు. సరే అని చెప్పి బీర్లు ఎందుకు వస్తలేవని అడిగినా, అడిగితే ఏమన్నాడు తెలుసా? నీళ్ళేవు తమ్మి బీర్లు తయారు చేయనీకే అన్నాడు. అప్పుడు నేను ఒకటే చెప్పిన, ట్యాంకర్ నీళ్ళు పంపిస్తానని, కాలు మొక్తా బీర్లు తయారు చేపి అన్నా అని. ఏమన్నారా మరి? సరే అన్నాడా? మాకు తెలియదు, గుద్ద మూసుకొని దెంగే అన్నారా. వాంతో లొల్లి పెట్టుకుని ఓపిక తీరిక అస్సలు లేవురా నాకు, అందుకే గుద్ద మూసుకొని వచ్చిన. ఇక లాభం లేదురా, బీర్లు ఎట్లా తయారు చేస్తారో కనుక్కోవాలి. బీర్లు తయారు చేసి నేర్చుకున్నాం అనుకో, మనం వైన్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఇగో ఒక దిక్కు ఎండ గుద్ద మండుతుంది, ఒక దిక్కున. దీనమ్మ ఇది ఎండ కాదురా, మన ఫోటోకి దండ. నీ అమ్మ 45 డిగ్రీలు కొడుతుంది ఎండ. ఉచ్చ ఊదామంటే ఉచ్చ కూడా వస్తలేదు. సూర్యుడు ఓ సూర్యుడు, ఏంది మాకు ఈ గుద్దల్లమ్ము? అరే ఓ సుల్లిగాలారా, నిమిషం నన్ను తిట్టే కంటే 4 ముక్కలు నాడితే ఏం పుడతారా మీకు? మనకు అది చేత కాదు. అది కాదు మా 46 డిగ్రీలు అంటే మాటలు. ఆ గుద్ద ఎండిపోయి చచ్చిపోతే మేము ఎవరికి నష్టం? భూమికి భారం నా కొడుకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. గుద్దలా దూపైతుంది, బీర్లు దొరుకుతలేవు. బీర్లు చికెన్ చేసిన ఆనందిందిరా. ఇప్పుడు ఏం చేయాలి? బీర్లు లేకపోతే ముద్ద కూడా దిగదు. నాకు వద్దే, నేను తర్వాత తింటే నా మనసు ఏం బాగాలేదు. ఏమైంది అంతగానం? ఏం లేదు డాడీ, నువ్వు పోయి తినిపో. కథలు దగ్గర చెప్పిగా. కే ఫ్లాట్లు బీర్లు దొరుకుతలేవంట. నువ్వు తెచ్చిసావా చెప్పు. సరే మామ, బీర్లు రా, బీర్లు లైట్ బీర్లు. ఏమైందిరా బీర్లు? నిన్న నుంచి ఆకలి అయితే లేదు, నిద్ర వస్తలేదు. అమ్మ ఏంద్రా ఈ బాధ? తెలంగాణ సామ్రాజ్యం నాశనమైంది మామ, దొరుకో ఇప్పుడు అంతలా బీర్లు. నా మాటని ఎక్కువ టెన్షన్ తీసుకోక మామ, అవే దొరుకుతాయి గానీ. నీ బతుకులు నీకు ఎట్లా నిద్ర వస్తుందిరా? నాకు రాత్రి నుంచి నిద్ర కూడా పడలే. రాత్రి నుంచి ఒకటే ఆలోచనలు, ఈ కే ఫ్లాట్ బీర్లు ఎక్కడ పోయినాయో, అసలు వస్తాయో రావో, అసలు రాకపోతే ఏమైతుంది, అసలు మొత్తానికే రావా, ఒకవేళ వచ్చినా ఎంత స్టాక్ వస్తుంది, అదే దిగుతాయి స్టాక్ మొత్తం, అసలు మనకు దొరుకుతాయి ఆ బీర్లు? రాత్రి మొత్తం ఇవే ఆలోచనలు, నాకు నిద్ర కూడా పడతలే మామ. దొరుకుతాయిలే మామ, ఇలా స్టాక్ వస్తాయిలే, టెన్షన్ తీసుకోకు. ఇవాళ ఏడికైతే అడిగి నువ్వైతే రా, బీర్లు సెట్ చేసుకుందాం గానీ. వెల్కమ్ టు సోది గుద్ద న్యూస్. ఇలా సాయంత్రం 6 గంటలకి వైన్సులు బంద్. 2 రోజుల దాకా మొడ్డబీ జరిపారు. సో జల్దీ వైన్స్ కాడికి పోయి దెంగి తాగిపోరి, లేకపోతే 2 రోజుల వరకు గుద్దండ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు ఎక్కువ టైం లేదు మిత్రమా, వెళ్ళు, నీకు కావాల్సింది తాగు. జల్దిరా వైన్సులు బంద్ అంట మళ్ళా. పోని. అరే మామ, ఏంద్రా ఈ ఘోరం? లైఫ్ లో ఫస్ట్ టైం బీర్ల కోసం వెతుకుడు అవుతుంది. మొడ్డ బీర్లు దొరకపోతే ఏంది మచ్చా, కళ్ళుగా అవుదాం గుద్దవలగా. నా ఉచ్చావు లంజవాడక. ఒక మనిషికి గుండె ఎంత ముఖ్యమో, నాకు కే ఫ్లాట్ బీర్ అంత ముఖ్యం, లేకపోతే నేను చచ్చిపోతా మామ. బీర్లేమో దొరకకపాయే, తిరిగి గుద్దెండుకపాయే, తెలంగాణ మోసగాడి చేతుల చిక్కింది. బాయ్, కే ఫ్లాట్ ఉన్నాయా? లేవు బ్రో. మరి షాప్ ఎందుకు ఓపెన్ చేసినావు? పీకనికి ఓపెన్ చేసినావా? బీర్లు ఆడితే బీర్లు లేవు అంటుండు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు. కనీసం వస్తాయని అని చెప్తలేడు. నడువురా ఇంకో షాప్ పోదాం.
బాయ్ కేఫ్లైట్ బీలున్నాయా? బాయ్ 3 గంటలకు వస్తాయి బాయ్ స్టాకు. నీ కడుపులో చక్కెర పోయా, ఎంత మంచి మాట చెప్పినావు బాయ్. ఇలా కేఫ్లైట్ బీర్ దొరుకుతాయి అయితే మనకి ఇలా బీర్లు దొరుకుతాయి. ఇప్పుడు స్టాక్ వస్తుందంట 1-2 గంటల లోపల. సరే అని పక్కకెళ్ళి ఇంకో వైన్స్ ఉంది అడిగి పోయేదంపా. ఎందుకురా బాయ్ 2 గంటలు అయితే ఇన్ని వస్తాయి కదా స్టాకు. 2 గంటలు కూర్చున్నా కంటే పక్కకెళ్ళి ఒకవేళ దొరికినాయి అనుకో చల్లగా దెంగి తాగొచ్చు. అవురు నడు మళ్ళీ అయిపోతాయి నా బీర్. అరే నువ్వేంద్ర ఏడున్నావు బొచ్చు? షాప్ లో పనికి ఎక్కినారా? మాకొక్క మాట చెప్పలే. ఏం చెప్పాలి మామ, దేశంలో బీర్లు దొరుకుతలేవని చెప్పనా, లేకపోతే బీర్ల కోసం ఏడుస్తున్నా అని చెప్పనా? బీర్ల కోసం అని చెప్పి డ్యూటీ ఎక్కినా మామ. ఇప్పటిదాకా ఒక్క స్టాక్ రాలే. స్టాక్ వచ్చిన ఎమ్మటే బీర్లు తీసుకొని జంప్ ఇడికెళ్ళి. 1 hour later. నా ఏమైందన్న వచ్చినాయి ఆ బీర్లు? రాలే తమ్ముడు. ఇంకెంతసేపు అయితే అన్న రానికే? టైం 5 అవుతుంది, ఇంకో గంట సేపు అయితే వైన్స్ లో బంద్ చేసి దింగుతారు. అవును తమ్మి బంద్ చేసాం, గవర్నమెంట్ రూల్ అది. టైం అయిపోయినాక వచ్చి గుద్దాలు నూక్కుంటారా బీర్లు మరి? లేదు తమ్ముడు, బ్లాక్ లంక దెంగుతాం. డబల్ కి 3 వస్తాయి అప్పుడు పైసలు. గుద్దవాళ్ళ పైసలే పైసలు. అంటే ఇప్పుడు స్టాక్ రాదు, టైం అయిపోయినాకనే వస్తుంది అంతేగా? 150 రూపాయల బీర్ని బ్లాక్ లో 500 అమ్మక దింగుతారు అంతేగా మీ ప్లాన్ మొత్తం? అబ్బాబ్బా తమ్ముడు ఏం చెప్పినావు తమ్ముడు, ప్లాన్ మాత్రం గుద్దవాళ్ళు ఉంది. తమ్ముడు నీకో నిజం చెప్తా తమ్ముడు, 6 అయింది కాబట్టి స్టాకు 3 గంటలకే వచ్చింది. బట్ వీడికి రాలే, వెనక గల్లీలో పెట్టినా. ఎందుకో బ్లాక్ లంక దెంగదామని. ఇప్పుడు నీకు బీర్ కావాలంటే చెప్పు, ఒక్క బీర్ 500, వెనక గల్లీకి రా. అరే లడ్డు, ఈ 2 రోజులు మనం నీళ్ళు తాగి బతుకుదామా? ఎందుకంటే హెల్త్ కి మంచి కాదురా బీర్లు తాగుడు. రంజోడుకు ఇప్పుడు బ్లాక్ లో 500 అమ్ముతుండు బీరు. అయినా మాకు సెట్ కాదులేరా. A few moments later. ఏం సమాజం మామ, దాహంగా ఉందని నీళ్ళు అడిగితే గుద్ద దెంగుతురు. ఇక ఇప్పుడే ఇట్లుందంటే రాను ఎట్లా అవుతుందేమో. ఏమైంది మామ? బీర్ తాగకుండానే చచ్చిపోతానేమని భయం అవుతుందిరా. అది కాదు మామ, 150 రూపాయల బీరు 500 ఏందిరా? ఆడ అమ్ముతుండా దెంగుతుండా? నీ అవ్వ ఈ బీరుల కరుకాలం ఏంద్రా? వన్ షాప్ కోతే దొరకవు, ఒకవేళ ఉన్నా ఇయ్యడు. నీ అవ్వ ఏందిరా అది? బీర్లా బంగారపు రాళ్ళ? నిజం చెప్తున్నా మావా, నా గుండె లోపల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. నేను ఇప్పుడు వాడిని బీర్ అడిగితే వాడు నా బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతుండు. ఎనీవేస్ అందరికి నమస్కారం మావా. బీర్లు ఏడున్నాయో కామెంట్ చేయరు, నేను వచ్చి తీసుకుంటా. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు మావా, అండ్ లైక్ కొట్టారు మావా. ఉంటున్నా మరి. జై తెలంగాణ. వైన్స్ లలో బీర్లు దొరుకుతలేవురా మావా. అట్లనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయరు ఈ వీడియోని. తెలంగాణలో ప్రజెంట్ సిచ్యువేషన్ లైక్ ఏమైంది అడుగును? ఏంలే మామా, ఏడ తిరిగినా బీర్లు దొరుకుతలేవు. బీర్ తాగకుండా నీ ఎండకు చచ్చిపోతేనేమో అని భయం అవుతుంది మామా. సమ్మర్ లో బాయ్స్ కష్టాలు బి లైక్. అబ్బా దేవుడా, తొడలు రాసుకపోయినాయే. నా బాధ పగవాడికి గిడి రావద్దు మావా. ఏమైందిరా పొట్టి, ఏమో తేడాగా నడుస్తున్నావు? ఏంలే మామా, పొద్దున్న నుంచి బయట తిరిగినా, చెమటకి చెడ్డి రాసుకపోయింది మామా. అయ్యయ్యో ఎంత పని అయిపోయారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.